ఒకరు నిజంగా మనల్ని ప్రేమిస్తే మనం తప్పు చేసినప్పుడు మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, కానీ చివరికి క్షమిస్తారు. అంతేగాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు. అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉన్నంతకాలం సిరి సంపదలు ఎన్నున్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. మధ్యతరగతి పెళ్లి భోజనాలకు వెళ్ళి పొరపాటున కూడా ఆ విందుని నిందించకండి. ఆ ఒక్కరోజు విందు వెనుక ఒక తండ్రి కొన్నేళ్ల కష్టం దాగి ఉంటుంది. నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి, పర్వాలేదు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి మాత్రం దారి ఇచ్చేయి. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. ఒక చిన్న వైరస్ ముఖానికి గుడ్డ కట్టుకునేలా చేసింది. చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ను వీపుకు కట్టుకునేలా చేస్తుందేమో కొంచెం ఆలోచించండి. మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త నేస్తం. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. నువ్వు ఎంత చదివావన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో మాత్రమే ఉంటుంది. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. పరాయి వాళ్ళు కొట్టే దెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేము. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం మాత్రం ఖచ్చితంగా తప్పు. అర్థం చేసుకోవడం అంటే తినేవి, తాగేవి, వాడేవి తెలుసుకోవడం కాదు. కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవడమే. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి 10 మనోవేదన తప్పదు. జాగ్రత్త.